హలో హలో నా బండేది నా బండేది బండేది నాది బండేది నాది నా బండేది బండి ఓన్ చెట్లో పోలే తీసుకొని పెట్టించిండు ఆడ మంచి మాట్లాడు నువ్వు అన్నా నీకు ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ ఇచ్చినా నువ్వు నీ అంతా నువ్వు కూడా కొట్టుకుంటావా ఏం చేస్తున్నావు చెప్పురా అరే కారద్దమ్మలు కూడా అర్థమైతే బాధ బాధ బండి లేకపోతే ఎంత బాధ మాట్లాడరా కార్లు వడగొట్టడం అవురా బండి కొంటే తెలుసా లక్షలు పెట్టి ఏందో నువ్వు వినాలి కదా సో ఇప్పుడే బబ్బు గారు అయితే ఫోన్ చేసిండు. ఎందుకంటే వాడి దగ్గర బండి లేదు. ఆ బండి ఏమైందంటే ఇక్కడ మీకు ఫోటోలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోటోలు ఇట్లా అయిపోయింది బండి. కానీ ఆ మ్యాటర్ వాడికి తెలియదు కాబట్టి ఈ మ్యాటర్ వాడికి చెప్పి నీ బండి ఎట్లా అయ్యింది, నీకేం అదేం లేదారా నీకు అని చెప్పి కొంచెం ఎక్కించి మన బాయ్ కబ్బాయి ఇమ్రాన్ బాయ్ మీద ఎక్కించచ్చు. ఎందుకంటే లోపల మంచి ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడుకుంటున్నాడు. పోయి అదే పని చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవచ్చు. బొబ్బు వాళ్ళ ఇంటికి ఇక్కడ ఉన్నాడు చూసారా మీరు. నీకు ఒకటి చెప్తాదా, మంచి నవ్వుతున్నావు కదా, ఇక్కడ చెప్తా నీ సైడ్ రా. నువ్వేం చెప్పను, క్రికెట్ ఆడుతున్నాను దండం చేయక నువ్వు వద్దు, నువ్వేం చెప్పక. అరే నేను మంచి ఏం చెప్పలేదా ఇప్పుడు నీకు? ఏం చెప్పలేవు మంచి, అసలు ఏం చెప్పలేవు నాకు. చూడు నీకు ఒకటి చూపిస్తా చూడు. నీ బండి ఏమైంది అసలు? పోయింది, ఇంకేం చేస్తా. అది నీకు తెలీదా బండి ఏమైందో? పోయింది అని చెప్పిండి ఇమ్రాన్. నీకు ఒకటి చూపిస్తాను. ఇది ఎవరిది? ఇది ఏంది? ఇది ఏమైంది చూసావు బండి? ఇది పోయిందని ఎందుకు చెప్పిరా మీరు? అట్లా చెప్తారంతే. నీకు కోపం వస్తలేదు నీకు? కోపం రాదా అన్న? మరి నాకు ఇన్ని రోజులు బండి లేదు, వాళ్ళేమో మంచి బండ్ల పైన తిరుగుతారు, నేను ఎవరు కాబట్టి కోపం ఎక్కడ కాదు, అక్కడ మంచిగా ఉన్నాడు. ఏడవాలన్నా నీకు ఈయనకి లేదు, ఎవరికైనా ఒకరికి ఫోన్ చేసుకోవాల్సి వస్తుంది నాకు. ఈ కోపం ఎక్కడ చూపి, ఆఫీస్ దగ్గర చూపి నాడు, నేను తీసుకెళ్తున్నాడు. బండిది మరి ఎందుకన్నా పోయిందని చెప్పారు నాకు మీరు? అది నన్ను అడగకూడదు, అక్కడ అడుగు. నీకు తెలియదా మరి? నాకు ఇప్పుడే తెలిసింది, లేకపోతే నేను చెప్పనా నీకు? నేనేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ఎందుకంటే నేనే చెప్పాను చెప్పి తెలుసు. నిగరానికి ఏమైంది వాళ్ళ? నేను ఉన్నానుకో, నేను చెప్పాను తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు నాకు ఎట్లా తెలిసిందంటే? తెలిసిందని చెప్పు. ఆ ఫోటోలు నీకు పంపిస్తాను. హలో హలో నా బండేది నా బండేది బండేది నాది బండేది నాది నా బండేది నా బండేది. ఇన్ని రోజులు ఏమనుకున్నా ఇదా నువ్వు చేసేది? ఏందన్నా నా బండేదనా? నా బండేదనా తెలియదా? ఏది పోయిందా నా బండేది? చేయలేకపో నువ్వు ఎందుకు చెప్తున్నావు? చేయలేకపోతున్నా. సరే అన్ని రోజుల నుంచి ఉంది, నేను తిరగగానే ఎట్లా పోతుందా బండి? నాకేం తెలుసు? చూస్తారు మరి, అందరు చూస్తారు. బండేది నా బండేది. సరే ఇది ఏడుందో చెప్పానా? నీకు 2 ఫోటోలు చూపిస్తా. ఇదేనా చెప్పు, ఇదేడే చెప్పానా? ఇదేంది? నాకేం తెలుసు? ఏడా ఏడు నాకేం తెలియదా? ఇదేంది వెనకాల? ఏముంది వెనకాల? కాటేజ్, పరిజన్ బస్ కాటేజ్. ఫోటోలు అనుకుంటా. నువ్వు ఆ ఫోటోలు పంపించిన ప్రెసెంట్ కాదన్నా. ఇగో ఆడికేం తెచ్చి. అరే కొట్టకన్నా, నువ్వు కొట్టకు. ఏం బండి నీకు ఇవ్వాలని లేదు కదా.
ఏ అన్న ఓనా అవన్నీ మక్బర్ మాటలు మాట్లాడకు నువ్వు మంచి మాట్లాడు నేను కూడా అట్లనే వస్తా మరి మాటలు బండి చెప్పకపోతే ఇప్పించింది అయినా మరి ఎందుకన్నా ఇప్పించినా మరి ఓరు ఇప్పించిరు నేను ఇప్పించినారా ఎందుకు కాసిన మళ్ళా ఓన్ చేతిలో పోయింది బండి చెప్పు ఏం చేసిండు నేను నడుపుతున్నా అని చెప్పి మళ్ళీ తీసుకొని పెట్టిపించేసిండా అరే నువ్వు ఇగో అరే కొన్నాడు ఏంది నడపాలన్నా నేను పోయితే ఓన్ చేతిలో పోయింది బండి ఓన్ చెట్లో పోలే ఓన్ చేతిలో పోయింది తీసుకొని పెట్టిపించిండు ఆడా మర్చిపోయలే ఏ జరుగు మంచిగా మంచి మాట్లాడు నువ్వు కూడా అన్నా నీకు ఇన్ని రోజులు ఎక్స్పెక్ట్ ఇచ్చినా నువ్వు నీ అంతా నువ్వు కూడా కొట్టుకుంటావా కొట్టుకుంటావా మరి వాడిని లెక్కలు చేసి నేను లేకపోతే నువ్వు మాట్లాడేది అర్థమవుతుంది కదా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడు వింటున్నాను కదా ఇన్నదానికి మాట్లాడుతున్నాను అందరు చూస్తున్నా నువ్వు నొక్కుతున్నానా చేసింది తప్పుగా నువ్వు నొక్కుతున్నావు ఆయన నువ్వు కూడా కాదు నువ్వు గట్టి కొడుతున్నావు అర్థమవుతుందా ఏం తెలియదురా మెల్లగా మాట్లాడేమని ఉంటే ఎవరు తీసుకోవద్దు బాయ్ మెల్లగా మాట్లాడు గట్టిగా నువ్వు మాట్లాడుతున్నావు మాట్లాడు కానీ మెల్లగా మాట్లాడు కరెక్ట్ గా తెలుసుకొని మాట్లాడరా అప్పుడు నేను పెట్టు ఒర్రకు మాట్లాడదాం ఇట్లా వస్తాను ఇంకా గట్టి కొడుతా ఇంకా గట్టి కొడుతా ఎందుకు ఇట్లా తెలియదు కదా ఎందుకు వరుతున్నావు తెలుసుకొని వచ్చి మాట్లాడేమన్నా మాట్లాడితే శ్రీశైలం పోదామా శ్రీశైలం పోదామా పోదామా ఒకసారి మాట్లాడుతున్నావు కదా శ్రీశైలం పోదాం ఒకసారి ఎందుకు మాట్లాడేందుకు వస్తున్నావు శ్రీశైలం పోదాం అనగానే నువ్వు చెక్ చేసుకున్నా తీసుకోవతా అంటే ఆయన తీసుకోవతా ఆయన ఎందుకు రా నువ్వు బండి ఉంటే నువ్వు బండి శ్రీశైలం ఉంది పోయి తెచ్చుకోపో నేను తెలిసిన ప్రూఫ్ ఉంది ఏం ప్రూఫ్ ఉంది నేను నడుపుతున్నా ఈ మధ్య ఎక్కువ నడుపుతున్నా అని చెప్పి పంపించేసి అనుకోవడం కాదురా నిజం చెప్పు అరే చేసుకో ఇగో చెయ్యి ఇగో చెయ్యి ఫోన్ చేస్తా ఇగో ఇదే పడేసుడు ఇట్లా పడేసి చక్కగా మాట్లాడరా ఆయన చేసుకుంటున్నట్లా అరే నీకు కూడా చెప్పిండు ఆయన పంపించినా అని అరే అన్న వద్దానా ఓనే పంపించినా అని చెప్పిండు నువ్వు చెప్పాలా ఓ నీకంత ఒకసారి నువ్వు చెయ్యి అవన్నీ చేయాలి అవసరం లేదు నాకు అవసరం లేదు నేను పంపించిన అంటే అరే అన్న నువ్వే పంపించినావు అని చెప్పిరా నాకు వచ్చిన ముందుకు తీసుకురా వాళ్ళు చెప్పి నీరు చెప్పి వద్దానా మళ్ళా నీకు బండి మీద షోక్ ఉంది మరి తెచ్చుకోరాదు పోయి ఆయన పంపిస్తే నీకేమైతుంది పోయి బండి తెచ్చుకోబోయి పంపించిందైనా తెప్పేయాలి ఆయన అలా ప్రూఫ్లు ఉండారా నువ్వు పంపిస్తా నువ్వు చెప్పి ఇప్పుడు బండి అవ్వనికి అవసరం ఇక్కడ బండి అవ్వనికి అవసరం రా మరి నీకు అవసరం నువ్వు తెచ్చుకో తెచ్చుకున్నాక నువ్వు కరెక్ట్ పెట్టుకోలే బండి నువ్వు కరెక్ట్ పెట్టుకోలే బండి అవురా పంపించిండు మరి నువ్వేం తిప్పుతున్నావు నువ్వేం చేస్తున్నావు అవు ఆయన పంపించిండు సరే ఆయన పంపించిండు పంపించిండు కూడా మాట్లాడానా నువ్వు ఏదున్నా మెల్లగా మాట్లాడు అర్థం కాదు కదా బాధ ఏమైంది చెప్పు అరే
ఏం చేస్తున్నావు చెప్పురా? అరే అరే కారద్దం వల్ల కూడా అర్థమైతే బాధ బాధ బండి లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. మాట్లాడరా కార్లు వాళ్ళ కొట్టడం అవురా బండి కొంటే తెలుసా లక్షలు పెట్టి ఏందో నువ్వు సరే నీకేం కావాలి? బండి తెప్పాను అదే ఫోటోనా? అదే అన్న పక్క అదే అన్న తెప్పిస్తాడు రా, అంతేగాని నువ్వు పెట్టి నువ్వు ఇట్లా అనుకోలే అట్లా అనుకోలే వద్దురా. లేదంటున్నా మరి పోయిందని చెప్పి నాకు. అరే మాకు కూడా పోయిందని. అరే ఎవరికి తెలుసా బండి ఏడుందా? గుంజకూర అట్లా నాకు గుంజకూర ఎందుకురా నువ్వు ఆయన ఎట్లా చేస్తుంది నన్నేమోట్లేమంటారు. నువ్వు జస్ట్ మెల్లగా మాట్లాడంటున్నాం. నువ్వు జాగ్రత్త పెట్టకపోతే ఏం చేస్తారా? షాప్ దగ్గర నుంచి షాప్ దగ్గర వండుకుంటానేమో 2-3 గంటలు నేను లోపల వండుకుంటానేమో షాప్ దగ్గర నువ్వు బండి పోయినప్పుడు అంతా అది కాలేదు అరే నీకు కావాల్సింది ఏంద్రా? బండి కావాలి కదా, అడుగు తెప్పిస్తే కానీ నువ్వు పలగొట్టేస్తా. అందుకే అడుగుతున్నా నేను. మరి ఇది అడుగు అడుగుతా. రోషం ఎందుకు? బండి శ్రీశైలం ఉందని చెప్తున్నావు కదా. అరే బరాబర్ మాట్లాడతారా? టాపిక్ వచ్చినప్పుడు మాట్లాడుతుండు కొట్టిండి మరి వచ్చి బండి మీద ఎత్తితే నీకు అర్థం కావాలని చేసిన. సరే అన్న శ్రీశైలం పోతున్నాడు. సరే బండి అద్దం వల్ల కొడితే వస్తుందా? వస్తుందా అంటే కొట్టుకోపో. తెప్పిస్తే ఎందుకు రాదన్న? బండి తెప్పిస్తా తెప్పివా నాకు అదంతా బండి బండి తెప్పి అని అడుగు, తప్పలేదు. అద్దం వల్ల కొడతా, కారు డ్యామేజ్ బండి తెప్పి కాలు మొత్తా అన్న. ఏంద్రా అరే మరి ఇంకేం చేయాలన్నా? పెట్టుకోక ఆయన మీద కొడితే ఏమొస్తుందిరా నీకు? నేను లేకపోతే నువ్వేం చేస్తున్నావు? తీసుకున్నప్పుడు నువ్వు జాగ్రత్త పెట్టుకోవాలా. నువ్వు బండి ఏడంటే ఆడ వదిలేసి ఓక ఇంకేముంటది. సరే అయినా గానీ ఆ ఫోటో ఇప్పుడు కదా. సరే బండి అక్కడ నుంచి పంపించిరా లోకల్ పీపుల్ పంపించిరా లోకల్ పీపుల్ చెప్పి నాకు అక్కడ నుంచి వచ్చినాయి. అప్పుడు అన్న బండి ఆడు ఉందన్న, ఆడికెళ్ళి తెప్పి అన్న. అవు మళ్ళా నువ్వు రుబాబు ఎందుకు మాట్లాడతావు ఆయనతో? మళ్ళీ అడుగు మళ్ళా అన్న బండి ఆడు ఉందన్న నేను చూసినాను అంటే నేను మధ్యలో మాట్లాడుతా. నువ్వు మాట్లాడచ్చు, ఆన్సర్ ఇయ్యి రాదురా నాకు. నీ దగ్గర మాట్లాడుంటే ఆన్సర్ ఇయ్యి. మాట్లాడొద్దు మరి మాట్లాడుతున్నా తీసుకోపోయినా నువ్వే పంపించినావు. ఎవరు చెప్పారు? ఆడబద్దం చెప్పినావు అనుకోవా? నువ్వు ఈయన ఎందుకు నమ్ముతావు? ఆడబద్దం చెప్పుండొచ్చు. చూసి మాట్లాడాలి రా. ఎవడో చెప్పిండా అవన్నీ మాట్లాడద్దురా బాబు. అసలు అన్న పంపిణీ లేదంట కదా. దొంగ పని మరి. అరే మరి చూడాలా వాడు అప్పటి నుంచి చుక్కున్న కొద్ది బండి పోయింది, బండి అడగాలి, తీసుకొస్తామని చెప్తున్నావు కదా. అంత అవుతా మరి ఇంకా ఓపాలే కదా. ఫ్రిడ్జ్ వాళ్ళు అంగల్ గింగల్ అని మాట్లాడుకుంటున్నా అంత చెప్తున్నాము వినాలి కదా. ఇంకా ఏంది పంచాయతీ? ఆగురా, నాకు ఒక క్లారిటీ చెప్పు. నేనే ఓడతా బండి ఏడు తెలుసా?
బండి శ్రీశైలం అంటున్నావు కదా నడుగుతా తెలుసా ఎక్కి అన్న కొడుతున్నావు అన్న ఇప్పుడు ఏదైతున్నావో ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంటే ఓడని కొడతారా మాట్లాడితే మండదా అన్న నువ్వు మాట్లాడొచ్చు నువ్వు లంగా దొంగ నువ్వు మాట్లాడొచ్చు దొంగ అని మాట్లాడినవరా సరే అవన్నీ కాదు నాకు వాటికి బండి కావాలా అందరు ఒకటే కొడుతున్నారు అవురా బండి బండి అట్లా చేసిరు పువ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా నెగిటివ్ గా చూస్తున్నావు అందరినీ పెట్టుకుంటే నేను ఇన్ని రోజులు అంత మంచిగా ఉండకపోనా నాకు చెప్పిరు కదా ఏమో మనసులో పెట్టుకుంటున్నావు మీరు పెట్టుకురా సరే నీ బండి పోయింది అన్నప్పుడు నువ్వు ఎందుకు ఎక్కలేదు నేను మీకు ఏమి వెనకాల పడుతుంది అరే పోయిందన్నారు మరి మీరు ఎందుకు ఎత్తుకెళ్ళారన్నా ఎవరికి అవసరం నీకే అవసరం కదా అన్నావు కదా మరి అప్పుడు ఫస్ట్ టైం పోయినప్పుడు బండి ఎందుకంత వెనకాల పడ్డారన్నా అరే అవురా భయ్ అప్పుడు ఎందుకంత వెనకాల పడ్డారన్నా మరి అంటే ఇప్పుడు అన్న పెట్టేసి వచ్చిండు అంటున్నావు అవును అరే ఉన్నాగా నీకెందుకు అడగాలి తెచ్చిరా అట్లా చెప్పు బాగుంది అన్న పెట్టిండు అంటున్నారా భయ్ నువ్వు పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా సరే చెప్పాలి ఎవరు చెప్పారు ఎవరు చెప్తాను అబద్ధమా తెలుస్తుంది కదా నువ్వు ఆలీల మాటలు వచ్చి నానుడు తప్పు కదా బండి కావాలా లొల్లి కావాలన్నా వీనికి ఇప్పుడు పోయి తెచ్చుకోమా నడుగు పోదాం నాకు కావాలన్నా బండి బండి కావాలంటే నాకు అడుగుతున్నావు రా పోయి తెచ్చుకుంటే వస్తుంది బండి ఒడగొట్టుకున్నప్పుడు ఉండాలా నీకు దాని మీద లేని ప్రేమ నీకు నీకు ధ్యాస నీ బండి మీద లేనప్పుడు నీకు ఎందుకు రా ఒక వస్తువు విలువ తెలియనప్పుడు పోయి తెచ్చుకోం నడు కొత్త బండి అడుగుతాడేమన్నా తెచ్చుకున్నా ఎందుకు రా నువ్వు వానికి కొట్టకు కొత్త బండి లేవు అర్థమైందా అట్లా కొడతాడా అన్న నీ వల్ల మాకు కొడతలేడా అర్థం చేసుకోవాలా భయ్ పెద్దోడు చెప్పేది కొంచెం అన్నా పెరిగినావు గింతున్నావు ఏం మాట్లాడాలి పెద్దోళ్ళు చిన్నలు తేడా తెలియదు అరా నీకు అరే అది కాదురా నీకు ఇవన్నీ ఓడి చెప్పిండ్రా ఇవన్నీ వేయాలా బట్టలు రెండు అర్థమవుతుంది నీ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నావు ఎట్లా అవుతుంది ఇంత చిన్న ఇంత రోషం మీకు వస్తుంది దీనికి బండి కావాలనుకుంటే బండి అని అడుగు అంతేగాని నువ్వు పెట్టినావు వస్తే మేమే ఊకోమరా అట్లాంటిది మేమే చేయలేకపోతే ఏమన్నా అవసరం అనుకుంటే బండి కావాలనుకుంటే మాట్లాడరా పోయి తెప్పిస్తాక ఉంటాను మీ తోలుడు ఇది అంత పద్ధతి కాదురా ఇది గమ్మన మాట్లాడితే ఎట్లా కొట్టినా మరి మేమే తట్టుకోము మేమే కొట్టడానికి వినరు నీకు ఏదో ఇంటుడు ఎందుకు అర్థం చేసుకోవాలను అవురా నేను ఏమంటున్నా బండి ఏడుంది నాకు ఓవర్ చెప్పిరు అది చెప్పి పిలిపి వాని చూపి వాని కొట్టకపోతే నేను అప్పుడే బండి ఇప్పిస్తాను నేను అప్పుడు దాకా బండి తీసుకోయిప్పా నీకు ఓవర్ చెప్పిండు ఆ సాలయానికి వీలు ఈడ వాడిని కొట్టిన తర్వాతనే పోతా ఇనుడు మాటలు వినొద్దురా వాళ్ళు చెప్తుంటే వినొద్దు నువ్వు ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకొని నమ్మైతే చెప్తే వచ్చి అడగాల కొట్లాడద్దు మంచిగానే ఉండు మీరిద్దరు కొట్లాడుతున్నారు ఇప్పుడు వడ్లే అవన్నీ నమ్మద్దు వచ్చి మీకు మంచిగా ఉండు ఇక్కడ కన్ఫర్మ్ ఉందా తెలుసా ఎవరు 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 చెప్పారు అడుగు ఆయనకు చెప్పిన పేరు చెప్పారు ఆయనకు చెప్పాను ఆయనకు చెప్పిన అడుగు మరి పేరు ఆయనకు చెప్పిన అడుగు చెప్తాడు ఆయన అడుగు అరే నీకు దండం పెడతారా పెట్టలేదు అరే వద్దురా చెప్పినా కదా నువ్వు వీడియో బంద్ చేయ ఫస్ట్ ఆయన చెప్తారా చెవులో చెప్పిర్రా
ఎవర్రా ఎవరు చెప్పిర్రా చెప్పు. అరే ఆయన చెప్పురా బాయ్, ఆయన చెవులో చెప్పు. మాకు చెప్పింది ఆయన చెప్పురా బాయ్. చెప్పిన అడుగు చెప్పాను చెప్పు ఎవరు చెప్పిర్రా అన్న వాడికి అడిగా వాడు వాడు చెప్తుండగా మాకు చెప్పొచ్చు కదా. ఆడ బండి అయితే లేదురా. పేరు చెప్పి ఎందుకు 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 ఇస్తా ఎందుకు ఇయ్యా నేను బండి నా బండి అది నువ్వే పిచ్చినావు. నీకు బండి మీద విలువ లేనా? ఏమన్నా కానీ ఎట్లా పోతావు? నేను కూడా చూస్తా. బండి ఆడ ఉంటుందా? చూడు మళ్ళా ఆ బండి ఆడ ఉంటే నువ్వు చెప్పు. బండి నువ్వు ఏమైనా చేసుకో, బండి అయితే ఇయ్యాలి అర్థమే. నువ్వు ఆడ పోయేదాకా బండి ఉంటే చెప్పు నాకు. కొట్లాటలు ఎవరు పెడుతుర్రు వాళ్ళ పేర్లు చెప్పినా దమ్ములే చెప్పు. ఎవరు రాదురా ఇడికే నొరి చెప్పే రాదురా బాయ్. చెప్పిందారా నువ్వు ఎవరైనా చెప్పనిరా, నేను ఇయ్యారా బండి అయితే. మరి ఇప్పుడు అర్థం కాలే ఇప్పుడు ఏది చెప్పురా బాయ్. నేను ఇయ్యా బండి చచ్చిపోయినా ఇయ్యాలి. నువ్వు ఆడ పోయే లోపే బండి గాయపు అయిపోతావు చూసుకో. సరే పోనీ చల్లాడాలను. రైట్.